అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమీ అనేది మీకు వీడియోలో తెలియజేసాను. చూడండి, నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమనేది వీడియోలో మాట్లాడుతుంది. ఎగ్జాక్ట్గా 6:32 అయితే ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది. ఇప్పటివరకు స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, అలాగే నిన్న ముల్కల్చిరు మార్కెట్ అయితే 1250 రూపాయల వరకు మార్కెట్ జరిగింది. మార్కెట్ చాలా వరకు ఫాస్ట్గా జరిగింది. నిన్న ముల్కల్చిరు మార్కెట్ కూడా వచ్చేసి ఈరోజు కూడా మదనపల్లి మార్కెట్ కూడా అదే రేంజ్లోనే రేట్లు ఉండే అవకాశం ఉంటుందనేది చూడాలి. ఎందుకంటే దిగుమతి ఆ రేంజ్లో తగ్గింది. ఈరోజు వచ్చేసి నిన్న ముల్కల్చిరు మార్కెట్ అయితే 1250 రూపాయలు కూడా జరిగింది. మార్కెట్ చాలా ఫుల్ స్పీడ్ అయింది. తర్వాత మార్కెట్ వచ్చేసి నేను నిన్న 11-20 రూపాయల వరకు చెప్పింది. తర్వాత 1250 రూపాయల వరకు నేను మార్కెట్ జరిగింది. ఇది నిన్న ముల్కల్చిరుకు సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో చాలా దిగుమతి తగ్గింది. 15-20% మేర దిగుమతి తగ్గింది. ఇంకా అలాగే ఏదో మదీనా మండి లైన్ అలాగే భాగ్యలక్ష్మి మండి లైన్లో మాట్లాడుకుంటే దిగుమతి చాలా తగ్గింది. ఈరోజు వచ్చేసి ఒక 25% మేర దిగుమతి తగ్గింది. మరి రేట్లు కూడా అదే రేంజ్లోనే మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే, క్వాలిటీ ఉంటే ఖచ్చితంగా వేలంపాట్లు చాలా వరకు ఫాస్ట్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, కానీ తగ్గేది అయితే ఉండదు. ఖచ్చితంగా క్వాలిటీ ఉంటే మార్కెట్ ఈరోజు కూడా స్పీడ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దిగుమతి ఈ రేంజ్లో తగ్గింది కాబట్టి ఖచ్చితంగా వేలంపాట్లు స్పీడ్గానే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే మళ్ళీ మన మదనపల్లి మార్కెట్లో దిగుమతి చాలా వరకు తగ్గింది. మరి రేట్లు కూడా ఏ విధంగా ఉంటాయి ఏమి వెళ్ళడం చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి అయితే ఒక 15-25% మేర దిగుమతి తగ్గింది. మరి రేట్లు ఎంత మాత్రం ఉంటాయి ఏమి వెళ్ళడం చూడాల్సి. ప్రస్తుతానికి అయితే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి చాలా వరకు తగ్గింది. మీకు ఎవరికైనా తక్షణంగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా తక్షణ గ్రోత్కి పూతరాలకు ఉన్న సైడ్లో కొమ్మలకి ఇంకా కాయ సైజ్